రేవంత్ అన్న పరిపాలన అయితే మంచిగా ఉంది. టీఆర్ఎస్ పార్టీ కంటే బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీ అయితే మంచిగా చేస్తుంది. రేవంత్ అన్న మంచిగా చేస్తుంది. లోకల్ వాళ్ళకు రేవంత్ అన్న ఇప్పుడు ఆటోలు ఇస్తుండు. రేవంత్ అన్న చేసేది అయితే పర్ఫెక్ట్, అన్ని విధాలుగా పర్ఫెక్ట్ మంచిగా చేస్తుండు. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ట్యూబ్లీస్లో బై ఎలక్షన్స్ రాబోతుంది, ఎట్లా ఉంటుంది అంటారు? బాగుంటుంది అన్న, మంచిగా ఉంటుంది. ఏ పార్టీకి గెలిచే అవకాశం? కాంగ్రెస్ పార్టీ అయితే బెటర్, నవీన్ అన్న అయితే బెటర్. అంటే టికెట్ కన్ఫర్మ్ కావాలి, ఇద్దరు ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి. అవును, ప్రజెంట్ అయితే నవీన్ అన్న అయితే బెటర్. ఇప్పుడున్న ట్రెండింగ్ అయితే నవీన్ అన్న అయితే బెటర్. బీఆర్ఎస్ పార్టీ అంటే మన గోపీనాథ్ అన్న సార్ ఉన్నప్పుడు అయితే బాగుండేది. సో సార్ ఇప్పుడు లేరు కాబట్టి అన్న అయితే బెటర్. చేసిండు గెలిచే అవకాశం ఉందంటారా? ఉంది. కాకపోతే మేడం కంటే అన్న అయితే ఇప్పుడు యూత్ కాబట్టి అన్న అయితే అందరికీ మంచిగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ వచ్చి కూడా దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఏమన్నా చేసిందా? మరి డెవలప్మెంట్ జరుగుతుందా? చేసిందన్న, అన్ని విధాలు అయితే ప్రజెంట్ అయితే మంచిగా చేస్తారు. అవును, చేస్తున్న అన్ని విధాలు అయితే బాగా చేస్తుండు. రేవంత్ అన్న పరిపాలన అయితే మంచిగా ఉంది. టీఆర్ఎస్ పార్టీ కంటే బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీ అయితే మంచిగా చేస్తుంది. రేవంత్ అన్న అయితే మంచిగా చేస్తుంది. హైదరాబాద్లో లోకల్ ఉన్న ప్రజెంట్ సిటీలో ఉన్న వాళ్ళకైతే లోకల్ వాళ్ళకు రేవంత్ అన్న ఇప్పుడు ఆటోలు ఇస్తుండు. గరీబ్ వాళ్ళకు ఉన్నాయి. కాకపోతే బీఆర్ఎస్ ప్రకారంగా చూసుకుంటే అన్ని విధాలుగా బాగుంది. కాకపోతే వర్క్ విషయంగా వచ్చేసరికి మన కొంచెం నెగ్లెక్టే ఉంది చేయడంలో, కానీ పర్టిక్యులర్గా చేయడం అంటే తక్కువనే. అది చేసేది మంచి పని, కొంచెం టైమే పడుతుంది అన్న. రేవంత్ అన్న చేసేది అయితే పర్ఫెక్ట్, అన్ని విధాలుగా పర్ఫెక్ట్ మంచిగా చేస్తుండు. కాకపోతే కొంచెం టైం పడుతుంది. బాగానే ఉంది, ఇప్పటివరకు అయితే బాగుంది. ఇకపైన కూడా బాగానే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి టికెట్ ఇవ్వాలనుకుంటే మన నవీన్ అన్నకి ఇస్తే బాగుంటుంది, నవీన్ యాదవ్కి ఇస్తే బాగుంటుంది. వేరే వాళ్ళకి ఇస్తే ఇక మనం దాని విషయం మనం చెప్పలేమన్నా. మేము బస్సులో ఉంటున్నాం కాబట్టి ఒకటి గోపీనాథ్ అన్న ఉంటుండే, అన్న తర్వాత నెక్స్ట్ మేడం అంటుండ్రు కాబట్టి ఇక లేడీస్ ఏం చేసినా అంతంతనే ఉంటుంది. అదే మన యూత్ కాబట్టి నవీన్ అన్న అయితే పర్ఫెక్ట్ అని మేము అనుకుంటాం. యూత్ ప్రకారంగా చూసుకుంటే మాకు బెటర్ అనిపిస్తుంది. నవీన్ అన్న అయితే బెటర్. తేడా అంటే చూడన్న, బీఆర్ఎస్ ఉన్నప్పుడు అవా ఉండే మొత్తం ఏమంటే అయమా అని మొత్తం అయ్యాం. అది చెప్పుకునికే కాదు, అది చెప్పుకున్నంత వరకు బాగుంది, చెప్పకపోతే ఇక అంతే అన్నట్టు ఉంది. అది ప్రస్తుతం అయితే నాకు తెలిసినంత వరకు నవీన్ అన్నకి ఇవ్వడంలో చాలా బెస్ట్. అన్నకి బీజేపీ నుంచి అయితే బీజేపీ అది మన హిందూ ధర్మానికి సంబంధించింది. అది ఇక అది వ్యక్తిగతంగా చూసుకుంటే మాత్రం నువ్వు నేను అన్నట్టు కొట్లాడేది ఉంటుంది కాబట్టి అది సెంట్రల్ నుంచి మొత్తం టోటల్ సెంట్రల్ నుంచి అవును, రెండు పార్టీ. ఈ రెండు పార్టీలు కూడా విన్నర్ అయ్యేది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజెంట్.